నూతన జీవం, నూతన జీవం, యేసులో నూతన జీవం, నూతన జీవం, నూతన జీవం, యేసులో 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 నూతన జీవం, నూతన జీవం, నూతన జీవం, యేసులో నూతన జీవం, నూతన జీవం, నూతన జీవం, యేసులో నూతన జీవం, యేసులో నూతన జీవం. Praise the Lord. Greetings to you all in the precious name of our Lord Jesus Christ. We welcome you all to this beautiful program, New Life in Jesus Christ. May the Lord lead us according to His will and speak us through His word. Now, Pastor Moses Abhishek will deliver the word of God. యేసులో నూతన జీవం అనే ఈ ఆధ్యాత్మిక టీవీ కార్యక్రమానికి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానించుచున్నాము. మీరు కార్యక్రమం ద్వారా, వాక్యం ద్వారా ఎంతగానో ఆశీర్వాదం పొందుచున్నారని మేము ఆశించుచున్నాము. ఇప్పుడు పాస్టర్ మోజెస్ అభిషేక్ గారు దేవుని యొక్క వర్తమానాన్ని అందజేస్తారు. Glory to God. దేవునికి మహిమ కలుగును గాక. Heartful greetings dear friends in Jesus name. యేసు నామములో మీకు అందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు. We both greet you and bless you so that you and your families will be blessed in Jesus name. మిమ్మల్ని అందరినీ కూడా అభినందిస్తూ ఉన్నాము. దేవుని ఆశీస్సులు మీకు అందరికీ ఉండవాలని మా అభిలాష. At the very outset we give all glory and honor to God who is helping us to continue this ministry. ప్రథమముగా ఈ పరిచర్యలు కొనసాగించుకున్నట్టుకు చేయుచున్నటువంటి దైవ సహాయం కొరకు దేవునికి వందనములు చెల్లిస్తూ ఉన్నాము. And we thank you so much for tuning to this video in your mobiles, televisions and other devices. ఈ పరికరములన్నిటిని ఉపయోగించుకొని మీరును తిలకించుచు వినుచు ఉన్నందులకు వందనములు. Hope you are being blessed by this wonderful television ministry. ఈ పరిచర్య ద్వారా మీరు అందరూ ఆశీర్వదింపబడుచు ఉన్నారని మా అభిలాష. We are praying for you and if you want our prayers you can call to our numbers and we are there always. మీ కొరకు ప్రార్థిస్తూ ఉన్నాము. మేము ప్రార్థించాలని మీరు కోరితే మమ్మల్ని పిలిచి మీరు కోరవచ్చు. And share about this program to your friends and families too. ఈ కార్యక్రమములను గురించి మీ స్నేహితులకు, కుటుంబీకులకు అందరికీ తెలియజేయండి. Today God has kept a great word for all of us. మనందరి కొరకు దేవుడు ఒక గొప్పదైనటువంటి తన వాక్యమును మనకు సిద్ధపరిచి ఉంచారు. And it's my prayer that today's word may break every chains in your life. జీవితంలో ఉన్నటువంటి కట్టులన్నిటిని కూడా విడగొట్టేటువంటిదిగా దేవుని వాక్యము ఈ దినమున మీకు ఉండుగాక. Today's word will transform you and mold you and take you into a higher status in your life. నీ యొక్క జీవితమును రూపొందించి మార్చి నిన్ను నూతనమైనటువంటి ఉన్నత స్థితికి నడిపించును గాక. So while we are waiting, let us come to hear God's word. ఇక ఆలస్యము చేయక దేవుని వాక్యము దగ్గరికి వద్దాం. Today's meditation is from ఈ దినపు ధ్యానము ఈ వాక్యము నుండి Isaiah, యెషయా గ్రంథము, book of Isaiah, యెషయా గ్రంథము chapter 58 verse 6. 58వ అధ్యాయము 6వ వచనం. Book of Isaiah, chapter 58 verse 6. యెషయా గ్రంథము 58వ అధ్యాయము 6వ వచనం. Let us read what God says there. అక్కడ దేవుడు ఏం చెప్తూ ఉన్నాడో చదువుదాం. Is not this the kind of fasting I have chosen? ఇటువంటిదే కదా నేను ఏర్పరచుకున్నటువంటి ఉపవాసము. To loose the chains of injustice. ఎటువంటిదంటే దుర్మార్గులు కట్టిన కట్లను విప్పుటకు, And untie the cords of the yoke. కాడిమాను మోకులు తీయుటకు, To set oppressed free. బాధింపబడిన వారిని విడిపించుటకు, And break every yoke. ప్రతి కాడిని విరగొట్టుటకు. Praise the Lord. దేవునికి స్తోత్రం. What a powerful verse it is, dear friends. ఎంత శక్తివంతమైన దైవ వాక్కు ఇది. Based on this wonderful portion, ఈ వాక్యమును ఆధారము చేసుకొని the title which we are going to meditate is మనము ధ్యానించనయ్యున్నటువంటి అంశం ఏమనగా, True fasting and prayer breaks every chain. నిజమైనటువంటి ఉపవాస ప్రార్థన ప్రతి విధమైనటువంటి బంధకమును విడగొట్టును. True fasting and prayer breaks every chain. యథార్థమైనటువంటి ఉపవాస ప్రార్థన ప్రతి కట్టును విప్పును. In this wonderful artificial intelligence generation world, ఈ లోకంలో ఉన్నటువంటి ఈ గొప్పదైనటువంటి తాత్కాలికముగా ఉన్నటువంటి ఈ జీవిత విధానములో today we are seeing greatest development in each and every sector of world. లోకంలో ఉన్నటువంటి ప్రతి రంగములోను కూడా ఎంతో అభివృద్ధిని చూచుచూ ఉన్నామని చెప్పు దినాలలో Technology is growing rapidly in growth. సాంకేతికత అనేటువంటిది విస్తారముగా పెరుగుతూ ఉండగా, And we know in our mobiles itself we can get answer for any question which we want. మన చేతిలో ఉన్నటువంటి ఈ సెల్ ఫోన్ లోనే మనకున్నటువంటి ప్రతి ప్రశ్నకు జవాబు దొరుకుతూ ఉన్న దినాలలో ఉంటే, And even in each and every country development is happening and we are running in a wonderful postmodern era. ఈ
నవీన ప్రపంచ విధానములో మనము ప్రతి దేశంలోనూ కూడా జరుగుతున్నటువంటి నూతనమైన మార్పులను చూస్తూ ఉన్నాం. But sadly, even though there is growth in technology and development happening all across the world, లోకమంతటిలోనూ కూడా ఈ అభివృద్ధి అనేటువంటిది సాంకేతిక నిపుణతలో కనబడుతూ ఉండగా people are getting into a destructive places with injustice and wickedness. అన్యాయము దుష్టత్వముతో కూడినటువంటి జీవిత విధానంలోనికి మానవ జాతి మునిగిపోతూ ఉన్నది. Many people are getting into depressed places and chains were surrounding each and every people's lives. భయంకరమైనటువంటి నిస్సహాయ స్థితికి వెళ్ళిపోయి బంధకములలోనికి వెళ్ళిపోతూ ఉన్నారు. Every human today were getting into depression because of different chains that which were they bound by. ప్రతి మానవుని యొక్క మానసిక స్థితి పతనమునకు వెళుతూ ఉన్నది. So how we can break these chains now? అయితే ఇటువంటి కట్టులను ఏ రీతిగా తెంచగలము? Jesus Christ says like this in the book of Matthew. మత్తయి సువార్తలో యేసుక్రీస్తు వారు ఏ రీతిగా చెప్పుచూ ఉన్నారు? You can do these wonders only through fasting and prayer. ఈ కార్యములు అనగా ఇటువంటివి ఉపవాసము ప్రార్థన ద్వారాను మాత్రమే జరగగలవని ఆయన చెప్పారు. Yes, only through the prayer we can win over the destruction and enemy schemes. లోకంలో ఉన్నటువంటి ఈ దుష్టత్వాన్ని సాతాను లేక శత్రువు యొక్క ఉపాయములన్నిటిని కూడా విరుగొట్టగలము ఈ ప్రార్థన ఉపవాసము ద్వారా. But sadly in the last episode we came to know like this. విచారకరం ఏమంటే గత కాలపు ధ్యానములో మనం తెలుసుకున్న సంగతి, Although we pray, our prayers are going into a failure. మనము ప్రార్థిస్తూ ఉన్నాము కానీ వాటన్నిటికీ అపజయములే చూచుచూ ఉన్నాం. Because that is not true fasting and prayer. ఎందుకనగా అది యథార్థమైనటువంటి ఉపవాస ప్రార్థన కానందువలన. So we must do a true prayer, then our prayers will break every chains. కనుక మనము యథార్థమైనటువంటి ఉపవాస ప్రార్థన చేయగలిగితే ప్రతి కట్టు విప్పబడగలుగుతుంది. That's why in title itself I said true fasting and prayer breaks every chain. కనుకనే మన ప్రధాన అంశంలో మొట్టమొదటిగా చెప్పాము, నిజమైనటువంటి ప్రార్థన ఉపవాస ప్రార్థన ఈ కట్లను త్రెంచగలదు. That's what the verse says here. అదే ఈ వాక్యము చెప్పుచున్న సంగతి. God is telling to all the hearers who are hearing his voice, ఆయన స్వరమును వినుచున్న వారందరితోనూ దేవుడు చెప్పుచున్న మాట, this is what true fasting and prayer. ఇదిగో నిజమైనటువంటి ఉపవాస ప్రార్థన అంటే ఇది. So the true fasting and prayer has greatest power that breaks every and any chains. శత్రువు యొక్క బంధకములన్నిటిని కూడా విడగొట్టగలిగినటువంటి శక్తి కలిగినది ఉపవాస ప్రార్థన. How can we break any chains through fasting and prayer? మరి ఏ విధంగా మనము ఈ కట్లను త్రెంచగలము అనేటువంటి విషయం చూస్తే, So what are the effects of our fasting and prayer? మనం చేసేటువంటి ప్రార్థన ఉపవాసం యొక్క ఫలితం ఏమిటి? There are 4 efforts which this verse 6 says. ఈ 6వ వచనములో మనం చూస్తున్నాము 4 ప్రత్యేకమైనటువంటి అంశములు. The true fasting and prayer will certainly do wonderful deeds in our lives. అద్భుతమైనటువంటి క్రియలను చేయగలదు అని మనకు చెప్పబడినది. The first impact of true fasting and prayer is, నిజమైనటువంటి ఉపవాస ప్రార్థన యొక్క ప్రభావం ఏమంటే, in that verse 6 we read there like this. 6వ వచనములో ఈ రీతిగా చదువుచున్నాం, The true fasting and prayer breaks the chains of wickedness. నిజమైనటువంటి ఉపవాస ప్రార్థన దుర్మార్గులు కట్టిన కట్లను విప్పును. So the first thing is, మొట్టమొదటిగా if you are a person who is fasting and praying with much devotion before God, దేవుని ఎదుట గొప్పదైనటువంటి భక్తి శ్రద్ధలతో నీవు ఉపవాసం ఉండి ప్రార్థిస్తూ ఉంటే, your prayer and fast will break the chains of injustice and wickedness in this world. ఈ ప్రార్థన నీ ఉపవాసము ఈ లోకములో ఉన్నటువంటి దుర్మార్గత కట్లన్నిటినీ కూడా విప్పగలదు. My dear friends, today the world is running and running in wickedness. ప్రియమైన స్నేహితులారా, ప్రపంచము దుష్టత్వములో ఎంతో వేగముగా వెళుతూ ఉన్నది. A journalist in America, Ezra Taft Benson, said like this. ఎజ్రా ఫాస్ట్ బన్సన్ అనేటువంటి ఒక పాత్రికేయుడు చెప్తున్నాడు, The world is in wickedness that which human can never imagine before and never imagined in past. గత కాలంలో గాని భవిష్యత్తులో గాని మానవుడు ఊహించలేనంత దుష్టత్వములోనికి లోకం వెళ్ళిపోతూ ఉన్నది. So today sin is rampantly growing in each and everywhere. ప్రతి స్థలమందును కూడా పాపము పెరుగుతూ ఉన్నది. People are not having the consciousness of what they are doing. వారు ఏం చేస్తున్నారు అనేటువంటి గుర్తింపే లేకుండా మానవులు ప్రవర్తిస్తూ ఉన్నారు. Every day we are hearing rampant growth of wickedness in each and every places of the world. ప్రతి దినము కూడా ప్రపంచ వ్యాప్తముగా ప్రతి స్థలమునందును దుష్టత్వము జరుగుతూ ఉన్నది. Per a day at least there are many rape cases or illegal activities happening in the world. ఎక్కడ చూసినా ప్రపంచ వ్యాప్తముగా భయంకరమైనటువంటి అత్యాచారపు
పనులు కనబడుతూ ఉన్నవి. Sadly, last week we heard about an incident happened in West Bengal. వెస్ట్ బెంగాల్లో గత వారంలో జరిగినటువంటి ఆ దుష్టమైనటువంటి అత్యాచారపు క్రియను గురించి విన్నాం. Hope you all came to know about that. మీరందరూ కూడా దానిని గమనించి ఉంటారు. Even the international media is able to notice that, and it is being portrayed to across the globe. లోకమంతా కూడా తెలిసేలాగా అంతర్జాతీయంగా కూడా ప్రజలు కనిపెడుతూ దానిని ప్రచురము చేస్తున్నారు. A lady daughter is 31 years old. 31 సంవత్సరముల వయసు ఉన్నటువంటి ఒక డాక్టర్ అమ్మగారు She is working in an hospital in Kolkata. కలకత్తాలో ఉన్నటువంటి ఆసుపత్రిలో పని చేయించు ఉండగా, And that is an hospital which is in accordance with a medical college. ఆ వైద్యశాల అక్కడ కాలేజీతో కూడా కలిసి సంబంధం కలిగి ఉన్నది. And she worked almost for the midnight. మా మధ్యరాత్రి వరకు కూడా పనిచేసినటువంటి ఆమె ఆ వైద్య పరిశ్రమలో And as the junior daughter, she went for resting after the midnight. ఆ మధ్యరాత్రి అనంతరము విశ్రాంతి కొరకై అక్కడకు వెళ్ళి ఉన్నది. When the night passed, ఆ రాత్రి గడిచింది. morning there was only dead body left in that room. తెల్లవారేటప్పటికి ఆమె వెళ్ళిన స్థలములో శవమై కనబడింది. All her body was injured. శరీరం అంతా కూడా గాయపరచబడినది. The report says that 14 injuries were there in her body. శరీరము పైన 14 చోట్ల గాయములు ఉన్నవి. And if I am not wrong, her collarbone or neck bone was fractured or broken. మెడలో ఉన్నటువంటి ఎముకలు కూడా విరిగిపోయినవి. It is very sad to say that she was gang raped in an hospital room. ఆసుపత్రిలో వైద్యశాలలో ఉన్నటువంటి ఒక గదిలో ఆమె ఆ రీతిగా హింసింపబడినది. When she is in work, she was being raped and she was being killed or murdered. అక్కడ పని చేయించు ఉండగా అత్యాచారం చేయబడి చంపబడినది. What a sad tragedy happened there. ఎంత దుఃఖకరమైనటువంటి సంఘటన అది. So people are doing injustice and wickedness now. ఇదిగో ఈ దినములలో అటువంటి అన్యాయం అక్రమములు చేయించు ఉన్నారు ప్రజలు. The voice of the people are being heard across all the globe for the justice now at present days. ఈ దినములలో ఎక్కడ చూసినా ప్రపంచ వ్యాప్తముగా మాకు న్యాయం కావాలని అరుపులు వింటూ ఉన్నాం. But I say like this, కానీ నేను ఈ రీతిగా చెప్తున్నాను, after doing injustice, demanding justice, how can it happen? అన్యాయాన్ని జరిగించి మాకు న్యాయం కావాలని అరుపుల యొక్క ప్రయోజనం ఏమిటి? As a people, we must stop injustice so that justice will be prevailed. ప్రజలముగా అన్యాయం చేయుట మానుకుంటే న్యాయం అనేటువంటిది నిలుస్తుంది. After the completion of injustice and doing all irregular and unjust activities, demanding justice doesn't seem good and doesn't happen anywhere. చేయవలసినటువంటి అన్యాయం అంతా కూడా చేసి జరిగించినటువంటి అన్యాయ క్రియలు అయిపోయిన తర్వాత న్యాయం కావాలి అంటే జరిగేది కాదు కదా. Even though court gives good judgment, hell life will not come back. న్యాయస్థానములు తీర్పు ఇచ్చినప్పటికీ ఆమె యొక్క ప్రాణము తిరిగి రాదు కదా. So as people, we must get transformed. కనుక మానవులముగా ప్రజలు మార్పు చెందాలి. So now the fasting and prayer impact is it breaks the chains of injustice and wickedness in the world. ఇక్కడ ఉన్న వాక్య ప్రకారం మనం చూస్తున్నాం, లోకంలో ఉన్నటువంటి ఈ అక్రమం అన్యాయాన్ని విడగొట్టాలి అంటే సరి అయినటువంటి ఉపవాస ప్రార్థన. God says this is for true fasting and prayer. ఇది నిజమైనటువంటి ఉపవాసము ప్రార్థన అని చెప్తున్నాడు దేవుడు. A true fasting and prayer must transform the unjust world to justice. యథార్థమైనటువంటి ఉపవాస ప్రార్థన అన్యాయపు ప్రపంచాన్ని న్యాయం వైపు నడిపించాలి. A true fasting and prayer must change the people's focus from wickedness to righteousness. దుష్టత్వం నుండి నీతి వైపు ప్రజలను మళ్లించేదిగా ఉండాలి ఈ ఉపవాసము ప్రార్థన అనేది. So when we fast and pray, కనుక మనము ఉపవాసం నుండి ప్రార్థించగా it must change our unjust activities and wicked activities. మన దుష్ట క్రియలను అన్యాయపు క్రియలను మార్చగలగాలి. And when we fast and pray, మనము ఉపవాసం నుండి ప్రార్థించినప్పుడు our fasting and prayer must bring transformation in the wicked world. లోకములో ఉన్నటువంటి దుష్టత్వములో నుండి రూపాంతరము చెందే రీతిగా మార్పు రావాలి. That means we must pray for the injustice and wickedness that is happening across the globe. ప్రపంచ వ్యాప్తముగా జరుగుతున్నటువంటి అన్యాయము పట్ల మనము సరైన ప్రార్థన ఉపవాసములో ఉండాలి. We must pray God break the chains of injustice in people's life and change their mindset or change their activities. ప్రజల జీవితాలలో వారి యొక్క పనులలో ఉన్నటువంటి ఈ కట్టులు లేకపోతే ఈ బంధకములన్నీ కూడా విడిపోవునుగా అని ప్రార్థించాలి. When we pray like that, ఆ రీతిగా మనం ప్రార్థిస్తే our true fasting and prayer will surely have impact upon this world. మన నిజమైనటువంటి ఈ ఉపవాస ప్రార్థన ప్రపంచం మీద ప్రభావము చూపగలదు. And it's my greater challenge to all the hearers who are hearing this word. వినుచున్న వారందరికీ కూడా ఇది మా యొక్క గొప్పదైనటువంటి సవాలుగా మేము చెప్తున్నాం. As a person who is knowing God and standing for God, దేవునిని ఎరిగి దేవుని కొరకు నిలుచున్నటువంటి ప్రజలముగా చెప్తున్నాం.
as a person who says, I have faith in God, దేవుని యందు విశ్వాసం నాకున్నదని చెప్పే మనిషిగా చెప్తున్నాను, or as a follower of Christ, క్రీస్తు యొక్క అనుచరునిగా చెప్తున్నాను. let us stand up and pray for the justice and pray for the righteousness of the world. మనము లేచి న్యాయం కొరకు, నీతి కొరకు, ఈ లోకంలో ఉన్నటువంటి ఈ అన్యాయం, అక్రమము పోవునట్లు నిలుచుండి ప్రార్థిద్దాం. Let us stand up and pray that the wickedness may disappear and righteousness may appear in people's ఈ life. దుష్టత్వము తొలగింపబడి నీతి స్థాపింపబడులాగున మనము ప్రార్థన చేయాలి. And it is our responsibility as a Christians to pray like this for justice in nations and in our world. ఈ రీతిగా దేశము కొరకు, లోకము కొరకు కూడా నీతి న్యాయములు స్థాపింపబడులాగున ప్రార్థించుట మన బాధ్యత. So that's what the first impact of our fasting and prayer. కనుక మన యొక్క ఉపవాస ప్రార్థన అటువంటి ప్రభావము కలదిగా ఉండాలి. It breaks the chains of injustice. అన్యాయపు కట్టులను విడగొట్టేదిగా ఉండాలి. The second thing what God says there is రెండవదిగా ఏం చెప్తున్నాడు అక్కడ దేవుడు అంటే, that true fasting and prayer నిజమైనటువంటి ఈ ఉపవాస ప్రార్థన will untie the cords of yoke. కాడిమానులు మోకులు తీసివేయును. The true fasting and prayer will untie the cords of yoke. కాడిమానులు విప్పబడును ఈ ఉపవాస ప్రార్థన ద్వారా. So yoke means we all know that it is a burden which will be kept on shoulders. కాడిమాను అంటే భుజముల మీద పెట్టబడినటువంటి భారము అనేటువంటి అర్థం. In olden days we used to use bullock carts. పూర్వకాలం మంది అయితే ఎడ్లను వాడేటువంటి వాళ్ళము. So those bulls used to carry these yokes and carry the people or carry the goods. ఆ ప్రజలను గాని లేకపోతే వస్తువులను గాని మోసుకొని వెళ్ళడానికి ఆ భుజములను ఆ పశువులు ఉపయోగింపబడేవి. And at present we are using the trains or lorries or cranes and different things to carry the yokes. అయితే ఈ దినములలో ఆ భారములు మోయడానికి యంత్రీకరణ చాలా అభివృద్ధి చెందినది. So here writer says ఇక్కడ ఈ వాక్యములో చెప్పబడిన విధానం ఏమిటి అంటే, there are yokes which human beings are also carrying. మానవులు మోయచ్చు ఉన్నటువంటి మోకులు ఉన్నవి భారమైనవి అని చెప్తున్నాడు. And those burdens are tied up across their body. ఆ శరీరము మీద ఆ భారముగా ఉంచబడేటువంటి పరిస్థితులు. It may be the burdens of family issues or depressions or different things in our lives. కుటుంబ సమస్యల ద్వారా మానసిక స్థితి పడిపోవడం అనేటువంటి భారమై ఉండవచ్చు. And through fasting and prayer God says that those burdens will be lifted up and they will be broken. అటువంటి భారములన్నీ కూడా ఎత్తివేయబడి విరగొట్టబడి ఈ ఉపవాస ప్రార్థన వలన జరుగునని చెప్తున్నారు. So the true fasting and prayer will give freedom for the people who is burdened. ఎవరైతే ఆ భారమును భరిస్తూ ఉన్నారో వారికి స్వేచ్ఛనిచ్చేటందుకు ఈ ఉపవాస ప్రార్థన ప్రభావం. That's why our God says that, oh you people, why you are burdened, cast out your burdens on me. అందుకే దేవుడు చెప్తూ ఉన్నాడు కదా, ప్రయాసపడి భారం మోస్తున్న వారులారా ఎందుకు మీరు మోస్తారు, నా పైన వేయండి అంటున్నాడు. So why we are carrying our burdens? ఎందుకు మనము ఆ భారములను భరిస్తూ ఉన్నాము? When we pray with much attention, మనము ఎంతో భద్రతతో ప్రార్థిస్తే గనక God will take our burdens away and He will give us a free life. మన భారములను దేవుడు తీసివేసి మనకు స్వేచ్ఛనియ్యగలడు. My dear friend, today you may be carrying many burdens in your life. ప్రియ స్నేహితుడా, నీ జీవితంలో అనేక భారములను మోయిచూ ఉన్నావేమో. You may be saying that I can't carry them any further. I am dead here. ఇంకా ఏ మాత్రము కూడా నేను భరించలేకపోతున్నాను, మరణపాత్రుడని అయిపోతున్నాను అంటావేమో. Especially at this present age, people say I am unable to manage my life. I am unable to manage time. I don't know. I have been burdened with busy schedules. ఈ జీవితాన్ని భరించలేకపోతున్నాను, ఏ విధముగా భరించాలి అనేటువంటి బాధలో ఉన్నాము మనం ఈ దినాలలో. I am unable to manage my family, unable to manage my work, unable to manage my income, unable to manage anything in my life. పనిలో గాని, ఆర్థిక ఆర్జనలో గాని, కుటుంబ విషయాలలో గాని నేను భరించలేకపోతూ ఉన్నాననే స్థితిలో ఉన్నది సమాజం. These are the words which we are hearing many times from people today. ఈ దినములలో ప్రజలలో నుండి వచ్చుతున్నటువంటి మాటలు ఇవే మనము ప్రతిదీ తిరిగి వింటూ ఉన్నాం. If these burdens are to be broken, and that can happen only through fasting and prayer. ఇవన్నీ కూడా విరగొట్టబడాలి, తుంచబడాలి అంటే ఉపవాస ప్రార్థన వలననే. So the true fasting and prayer will take away your burdens from your shoulders. కనుక నిజమైనటువంటి ఉపవాస ప్రార్థన నీ భుజములపై ఉన్న భారమును తొలగించును. That doesn't mean it takes away the responsibility. దాని అర్థం నీ బాధ్యతను తొలగిస్తుందని మాత్రము కాదు. The responsibilities must be fulfilled. నీ యొక్క బాధ్యతలు నీవు నెరవేర్చాలి. But the responsibilities that which were turning into burdens will be removed. బాధ్యతలుగా ఉండేటువంటి ఆ భారం అనేటువంటిది అయితే గనక తీసివేయబడుతుంది. The burdens that which were putting you down and down and down will be
be removed so that you can fly high and being glorifying Jesus' name. నిన్ను అణచివేసేటువంటి ఆ భారభరితముగా ఉండేదంతా కూడా తొలగించబడి నీవు స్వేచ్ఛాపూరితముగా ఉండగలవు. So my dear friend, do you want to get freedom in your life? కనుక ప్రియ స్నేహితుడా, నీ జీవితంలో ఇటువంటి స్వేచ్ఛ నీకు కావాలనా? Do you want to take away the burden that which you are carrying upon your shoulders and getting weakened? నీ భుజముల మీద నీవు మోయుచున్నటువంటి భారముల వలన బలహీనుడు అయిపోతూ ఉన్నావా? If you want to have a greatest freedom, today come to Jesus నీకు గనక అద్భుతమైనటువంటి గొప్ప స్వేచ్ఛ కావాలనంటే క్రీస్తు దగ్గరకు రా. and pray to him with much submission. నీవు ఆయనకు లొంగిపోయినటువంటి రీతిగా ప్రార్థించు. Pray to him with true devotion. నిజమైనటువంటి భక్తితో నీవు ప్రార్థించు. He will truly carry out your burdens and give you greatest joy. ఆయన నీ భారములను భరించి నీకు స్వేచ్ఛనియగలరు. So the second impact of true fasting and prayer is కనుక రెండవదిగా ఉన్నటువంటిది ఏమిటి అంటే ఈ ప్రార్థన ఉపవాసం వలన ప్రభావం our fasting and prayer takes away our burdens. మనకు ఉన్నటువంటి భారములను తొలగించేటువంటిదిగా ఉంటుంది. The third impact of fasting and prayer is మూడవదిగా ఉన్నటువంటి ఆ ప్రభావం ఏమిటి అంటే let us see in verse 6. 6వ వచనములోనే మనం చూడగలము. It was written there like this: ఈ రీతిగా వ్రాయబడినది, to set oppressed free. విడిపించుటకు, బాధింపబడిన వారందరినీ విడిపించుటకు. So that's third thing what the fasting prayer does is ఈ ఉపవాస ప్రార్థన చేసే మూడవ పని ఏమిటి అంటే fasting prayer must set free the people who are oppressed. బాధింపబడిన వారందరినీ కూడా విడిపింప చేసేటువంటిదిగా ఉంటుంది ఈ ప్రార్థన ఉపవాసం. In society or in church or in our individual life, we feel at certain point of time that we are oppressed or saddened. సమాజంలో, సంఘములో, సొంతముగా కూడా ఎక్కడ చూసినా ఈ దుఃఖకరమైనటువంటి బాధలతో ఉన్నాం. And today, because of various things happening in the world, we always feel some sadness in our heart. లోకములో జరుగుతున్నటువంటి ప్రతి సమస్య మనలను బాధించుచున్న రీతిగా ఉన్నవి. And if you want to get away from that sadness or oppressions, ఆ బాధింపబడిన స్థితి నుండి నీవు విడుదల పొందాలి అంటే you must fast and pray with true devotion. నిజమైనటువంటి భక్తితో నీవు ఉపవాసం ఉండి ప్రార్థించాలి. And when you fast and pray with true devotion, నిజమైనటువంటి భక్తితో నీవు ఉపవాసం ఉండి ప్రార్థించినప్పుడు every sorts of saddened places will be turned to joyful places. ప్రతి దుఃఖకరమైనటువంటి పరిస్థితి కూడా ఆనందదాయకముగా మార్చబడగలదు. That's why Jesus said like this in the book of John: యోహాను సువార్తలో అందుకే యేసు వారు ఈ రీతిగా చెప్పారు, I will turn your sorrows into joy. నీ యొక్క దుఃఖమును నేను ఆనందముగా మారుస్తానన్నాడు. Yes, certainly God will turn your sorrows into joy when you come to him with devotion and pray. భక్తితో నీవు దేవుని దగ్గరకు వచ్చి ప్రార్థించినప్పుడు నీ దుఃఖమును ఆనందముగా ఆయన మార్చగలడు. So my dear friend, today God is telling through fasting and prayer we can turn our sorrows into greater joys. ఇదిగో ఈ దినమున అందుకే దేవుడు చెప్తూ ఉన్నాడు, నిజమైనటువంటి ఉపవాస ప్రార్థన ద్వారా మన దుఃఖమును ఆనందముగా మార్చుకొనగలం. And the word used there is also oppression is the word also used there. బాధింపబడుట అనేటువంటి మాట అక్కడ వాడబడింది. So oppression can also mean that someone putting you down and down so that you will get oppressed. ఏ విధంగా అంటే ఎవరో నిన్ను అదిమి పట్టి క్రిందకు నొక్కివేయుచున్నట్లు, అదిమి పట్టి ఉంచినట్లు అనేటువంటి భావం. So forcefully someone is taking you to a saddened place or oppressing you to go to a saddened place. బంధింపబడిన రీతిగా నిన్ను ఆ రీతిగా దిగదార్చేటువంటి స్థితికి ఎవరో నిన్ను బలవంతము చేయుచున్నారు. It might be Satan or it might be the situations around us. నీ చుట్టూ ఉన్నటువంటి పరిస్థితులు కావచ్చు, సాతాను శక్తులే కావచ్చు. So God says, if you come to me with much devotion and pray, నిజమైనటువంటి భక్తితో నీవు వచ్చి ప్రార్థిస్తే I will set you free from your saddened places and take away the chains of the devil. దుఃఖకరమైనటువంటి నీ పరిస్థితులను మార్చి సాతాను బంధకముల నుండి నేను నిన్ను విడిపించగలను అంటున్నాడు. He will push back the force that which is pushing you down and he will make you to get higher. నిన్ను అణిచిపెట్టేటువంటి బాధకరమైనటువంటి పరిస్థితి నుండి నిన్ను పైకెత్తుతాడు. All your challenges will be turned into greater blessings. నీ సవాళ్ళన్నీ కూడా ఆశీర్వాదకరముగా మార్చబడతాయి. And all your chains will be broken and you can live a happy free life. బంధకములన్నీ కూడా విడిపింపబడి నీవు స్వేచ్ఛాపూరితుడుగా ఉండగలవు. My dear friend, if you want to experience this wonderful freedom from your saddened place, ఇటువంటి స్వేచ్ఛను నీవు అనుభవించాలి అంటే నీకు ఉన్నటువంటి దుఃఖ స్థితిలో నుండి విడిపింపబడి it will happen only through true fasting and prayer. నిజమైనటువంటి ఉపవాస ప్రార్థన ద్వారా మాత్రమే అది జరగగలదు. You may say, Pastor, I am praying and I am fasting, ఓ పాస్టర్ గారు, నేను ప్రార్థిస్తున్నాను, ఉపవాసం ఉంటున్నాను అంటావేమో. but I didn't see all these things happening. కానీ నాకు ఏది కూడా ఫలితం రాలేదు అంటావేమో. My sorrows were not taken away. నా దుఃఖము తీసివేయబడలేదు. My burdens were not being taken away or carried away. నా భారములు తొలగింపబడలేదు. And the wickedness in my life or across the globe is not changing. నాలో ఉన్న దుష్టత్వము గాని, ప్రపంచంలో ఉన్న దుష్టత్వము గాని ఏమాత్రము మారలేదు. Jesus is telling to you, my dear friend, యేసు నీతో చెప్తున్నాడు, ప్రియ స్నేహితుడా, it didn't happen because you didn't do a true
fasting and prayer. అది జరగడం లేదు. ఎందుకంటే నీవు యథార్థమైన నిజమైన ఉపవాస ప్రార్థన చేయటం లేదు. When we do that true fasting and prayer, అటువంటి యథార్థమైన ఉపవాస ప్రార్థన మనం చేస్తే, fourthly, God says like this: నాలుగవదిగా దేవుడు చెప్తున్న మాట ఇది, it breaks every chains. ప్రతి విధమైనటువంటి బంధకమును అనగా కట్లను అది విడిపించగలదు అని చెప్తున్నా. Every chains. ప్రతి విధమైనటువంటి దానిని, Any sorts of chains that which are binding you and your family or the society. నిన్ను గాని సమాజమును గాని కుటుంబాన్ని గాని బంధించబడి ఉండేటువంటి బంధకములు దేనినైనా విడగొట్టగలదు. It might be spiritually ఆత్మీయముగా, or physically, భౌతికముగా, emotionally, నీకు ఉన్నటువంటి భావ ప్రకటనలో, or financially. లేకపోతే ఆర్థిక విషయాలలో, In whatever realms of your life you might be chained, ఏ విధమైనటువంటి పరిస్థితి అయినను సరే అది మార్చబడగలదు. you will be turning or breaking the chains and you will be set free. ఈ కట్లను విడగొట్టబడిన వాడవుగా స్వేచ్ఛాపూరితుడవుతావు. Or it might be a binding that which happened in your individual life. నీ యొక్క వ్యక్తిగత జీవితంలో ఏదైనా బంధకమేమో, It might be a binding happened to your family. నీ కుటుంబానికి ఉన్నటువంటి బంధకములేమో, Or it might be a binding happened to your neighbor. నీ పొరుగువానికి ఉన్నటువంటి Or బంధకములైతే, it might be a binding happened to the governance or the nation or to the world. ప్రభుత్వానికి గాని దేశానికి గాని ప్రపంచానికి ఉన్నటువంటి బంధకములైతే అయి ఉండవచ్చు. If we truly fast and pray, మనము నిజమైనటువంటి ఉపవాస ప్రార్థన చేయగలిగితే, our Almighty God is giving us this word. సర్వశక్తిమంతుడైనటువంటి మన దేవుడు ఇచ్చుచున్నటువంటి మాట ఇది. He is doing us a wonderful promise here ఎంతో గొప్పదైనటువంటి వాగ్దానం ఇచ్చుచూ ఉన్నాడు. that it can break every and any chain. ఏ విధమైనటువంటి బంధకమునైనా సరే అది త్రెంచగలదు అని చెప్తున్నాడు. So why we are waiting and waiting for the breaking of chains? కనుక అవి తెగిపోవాలి ఈ కొట్లను ఎందుకు ఇంకా కలిపెట్టేటువంటి విధానం? And why we are sitting worried and worried and worried when this will go away from my life and from my nation or from my home? నా జీవితంలో నుండి గాని, నా కుటుంబంలో నుండి గాని, దేశంలో నుండి గాని ఎప్పుడు తొలగిపోతుంది అని ఎంతసేపు కూర్చుండి తలస్తావు? Let us run fast to the God's temple. దేవుని ఆలయములకు పరుగున వెళదాం. Let us come into His presence. ఆయన సన్నిధిలో ఉందాం. Let us fast and pray with true heart. ఉపవాసం ఉండి యథార్థ హృదయముతో ప్రార్థిద్దాం. Certainly He will break every and any chain. తప్పక ప్రతి విధమైన కట్టును ఆయన తెంచగలడు. In history there was a wonderful person called Newton. న్యూటన్ అనేటువంటి వ్యక్తి చరిత్ర మనకు తెలుసు కదా. And he was the writer of that wonderful song which is called The Amazing Grace. ఎంతో అద్భుతమైనటువంటి దైవ కృప అనేటువంటి అమేజింగ్ గ్రేస్ అనేటువంటి పాట రాసినటువంటి ఆయన. So John Newton was a person who is born in England, London. ఇంగ్లాండ్ లో పుట్టాడు జాన్ న్యూటన్ అనేటువంటి ఆయన. His mother died when he was very small. చిన్న వయసులోనే తల్లి చనిపోయింది. Later he got a job as a captaining or as a person who works in ship. ఓడలలో పనిచేసేవాడుగా పని సంపాదించుకున్నాడు. And he was working in ship and working in ship. ఓడల్లో పని చేస్తూ ఉండగా When he is growing, he noticed that his work is not good. ఆ పని అంత సక్రమంగా జరగడం లేదు అనేటువంటి విషయం కనిపెట్టుకున్నాడు. Because the work what he is doing is trading the people who are slaves. అక్కడ బానిసలను అమ్మేటువంటి పనిలో ఆ ఓడ పని చేయుచు ఉన్న పరిస్థితి. He is going to Africa, buying some people there and he is trading them to England and to West Indies, America, like that. అతడు పని చేయుచున్నటువంటి వాడు ఆఫ్రికాకు వెళ్ళి బానిసలను తీసుకుని వచ్చి వేరే దేశానికి తీసుకుని వెళ్ళి అక్కడ వాళ్ళని అమ్మడం. He wants to change his life. ఇటువంటి పరిస్థితి నుండి మార్పు కావాలనుకున్నాడు. He was praying to God at the age of 18. 18 సంవత్సరాల వయసులో ప్రార్థించడం మొదలు పెట్టాడు. He is telling God, I want to change these situations. Why these people are getting traded? ఏ విధముగా ప్రజలు ఎందుకు అమ్మబడుతూ ఉన్నారు, ఇది మార్పు కావాలి అని కోరాడు. Father, this wickedness has to be abolished. ఓ తండ్రి, పరలోకపు తండ్రి, ఈ దుష్టత్వం మార్చబడాలి అన్నాడు. Then he started doing action according to it. మాట అండమే కాకుండా క్రియ మొదలు పెట్టాడు. At that point of time, he is the captain of 3 ships, big ships. ఆ సమయానికి అతడు 3 ఓడలు నడిపించేవాడుగా ఉన్నాడు. He left that job. ఆ ఉద్యోగం మానేశాడు. He became a servant of God. దేవుని సేవకుడిగా మారిపోయాడు. He fought against this trading of slaves. ఈ ఇటువంటి బానిసలను అమ్మేటువంటి స్థితిని మార్చాలనుకున్నాడు. And he stood as a firm, wonderful faith person who brought deliverance from that all situations. అటువంటి పరిస్థితులలో నుండి మార్పు జరిగేటందుకు దైవ సేవకుడుగా ఉండి స్థిరపడ్డాడు. He stopped the dangerous activity of trading. ఆ ప్రమాదకరమైనటువంటి వ్యాపారమును ఆపు చేయగలిగాడు. And he wrote that wonderful song, The Amazing Grace, how sweet to sing. ఆ తృప్తితో అతడు ఈ అద్భుతమైనటువంటి దైవ కృప ఇటువంటిది కదా అని అమేజింగ్ గ్రేస్ అనేటువంటి కీర్తన రాశాడు. So my dear friend, I said through fasting and prayer, కనుక ప్రియ స్నేహితుడా, నిజమైనటువంటి ఉపవాస ప్రార్థన we can surely impact our nation and our family and society. మన దేశాన్ని, కుటుంబాన్ని, సమాజాన్ని మార్చగలిగినదిగా ఉంటుంది. The true fasting and prayer will transform us. మనలను మార్చగలుగుతుంది. And it will transform our family. మన కుటుంబాలను మార్చగలదు. And it will break chains at any place, at any individual life. ఏ వ్యక్తి జీవితంలోనైనా, ఏ ప్రదేశంలోనైనా
ప్రతి ఒక్కరి కట్లను త్రెంచగలదు. So let us fast and pray and break the chains of devil. కనుక ఉపవాసం ఉండి నిజమైన ప్రార్థనలో ఉందాం. సాతాను బంధకములను విడగొడదాం. Let us fast and pray and break the chains of the evilness. దుష్టత్వం యొక్క బంధకములను విడగొడదాము ప్రార్థించే ఉపవాసం ఉండి. Let us fast and pray and break the chains of injustice. అన్యాయం అనేటువంటి బంధకములను విడగొడదాము మనము ఉపవాసం ఉండి ప్రార్థించి. Let us fast and pray and break the chains of oppressions. ప్రార్థించే ఉపవాసం ఉండి ఇదిగో అణచబడేటువంటి పరిస్థితి నుండి విడుదల పొందుదాం. Let us fast and pray and break the chains of satanic kingdoms. సాతాను రాజ్యమును విడగొట్టి ఈ ప్రార్థన ఉపవాసం ద్వారా సాధిద్దాం. May God help all of us to be such a soldiers who will break the chains of devil. దయ్యపు శక్తులు లేక సాతాను శక్తులను జయించేటువంటి యోధులముగా ఉందాం. Let's all pray together. మనకందరం కలిసి ప్రార్థన చేద్దాం. Father, we thank you for this wonderful time. తండ్రి, అద్భుత సమయం కొరకు నీకు వందనములు. Thank you for telling us that our fasting and prayer will break the chains of the devil. మా ఉపవాస ప్రార్థన సాతాను యొక్క క్రియలను తెంచగలదని చెప్పినందుకు వందనాలు. And thank you for reminding us that our fasting and prayer will break any chains, whether it is worries or sadness or anything. దుఃఖము, అపజయము, బంధకము అనేటువంటి దేనినైనా సరే విడగొట్టగలదు ఈ ప్రార్థన అని నీవు మాకు తెలియజేసినందుకు వందనాలు. Lord, help us to recognize the power of this. ఈ ప్రార్థన యొక్క శక్తిని మేము గుర్తించగలుగుటకు సహాయం చేయండి. And help us to continue this wonderful fasting and prayer with much devotion and attention and discipline. ఈ అద్భుతమైనటువంటి ఉపవాస ప్రార్థనను భక్తితోను, క్రమశిక్షణతోను, శ్రద్ధతోను చేయగలుగుటకు నేర్పించు తండ్రి. And Father, in your name I pray that everyone who is doing so, ఆ విధంగా చేయి వారందరికీ కూడా ఇది జరగవలెనని నేను ప్రార్థిస్తున్నాను తండ్రి. through devotion and prayers, వారి యొక్క భక్తి శ్రద్ధలతో may they break the chains that which was surrounding them. వారికి చుట్టూ ఉన్నటువంటి ప్రతి బంధకమును విడగొట్టబడి ఉండుగాక. May the chains of their families be broken. వారి కుటుంబాలను బంధిస్తున్నటువంటి బంధకములన్నీ కూడా విడిపోవును గాక. In Jesus' name we declare that they see a greatest freedom in their lives and in their families. వారి జీవితాలలో, వారి కుటుంబ జీవితాలలో అద్భుతమైనటువంటి విడుదల వారు పొందుటకు మేము ప్రార్థిస్తున్నాం. And in Jesus' name we declare that the chains that which was surrounding nation India and the globe is removed in Jesus' name. యేసు నామములో ప్రార్థిస్తున్నాం. మా దేశమును లేక ప్రపంచాన్ని కూడా బంధించి ఉంచుతున్నటువంటి కట్లు